అత్తయ్య వాళ్ళు చాలా బాధపడుతున్నారు అత్తయ్య. కేసు వెనక్కి తీసుకో అనేది అంటూ ఉంటుంది భద్రావతి. అత్తయ్య చాలా బాధపడుతున్నారు మామయ్య వాళ్ళు. కేసు వెనక్కి తీసుకో అని ప్రేమ రిక్వెస్ట్‌గా అడిగేసరికి వాళ్ళు బాధపడుతున్నారా? వాళ్ళు బాధపడాలనే కదా ఇదంతా చేసింది. వాళ్ళ మీద నీకెందుకే అంత ప్రేమ అని చెప్పేసి భద్రావతి అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది. అలా అంటూ వాళ్ళని విడిపించాలంటే నాదొక కండిషన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి. అలా అనేసరికి ఏంటత్త ఆ కండిషన్ చెప్పు అనేత అంటూ ఉంటుంది. అలా అనేసరికి భద్రావతి కండిషన్ చెప్పేసరికి నువ్వు ఆ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేయాలి. అలా అయితేనే నువ్వు నీ మెడలో ఉన్న తాళిని తీసేసి ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చేస్తేనే రామరాజు గారు బయటకు వస్తాడు. లేదు అంటే కటకటాల వెనకతల ఉంటాడు అని చెప్పేసి అయితే భద్రావతి అంటూ ఉంటుంది. ఆ మాటలకి భద్రావతి చెప్పిన మాటలకి ప్రేమ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి నేను చెప్పింది నీకు అర్థమయ్యిందా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏముందే ఆ తాళిని పట్టుకుని ఇదవుతున్నావు అని చెప్పేసి భద్రావతి అయితే చాలా సీరియస్గా ప్రేమ మెడలో ఉన్న తాళిని అయితే తెంపబోతూ ఉంటుంది. అలా ప్రేమ మెడలో ఉన్న తాళిని తెంపబోతున్న భద్రావతి కాసేపు కోపంగా చూస్తూ ఉంటుంది ప్రేమ. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక స్టేషన్లో అయితే రామరాజు వాళ్ళందరూ కుటుంబం తో సంతకం పెట్టించమని చెప్తూ ఉంటాడు ఎస్ఐ. ప్రేమకి మీకు ఎటువంటి సంబంధం లేదని సంతకం పెట్టేసి ప్రేమని భద్రావతి వాళ్ళ ఇంటికి పంపించేయాలి, అది అంగీకార పత్రం అని అయితే చెప్తూ ఉంటారు. ఆ మాటకి రామరాజు అయితే చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక భద్రావతి ఆడిన నాటకంలో రామరాజు వాళ్ళు సంతకం పెట్టడానికి అయితే రెడీ అవుతూ ఉంటారు. షాక్ అవుతూ ఉంటారు. వేదవతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఆ పత్రాన్ని చూసి.